తెనాలిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు జనంతో కిటకిటలాడాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతుండటంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మరోవైపు సర్వర్లు కూడా మొరాయిస్తుండటంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నుండి కూడా భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి రిజిస్ట్రేషన్ల కోసం కూడా జనం తండోపతండాలుగా తరలివస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలిలో చూసుకుంటే కనుక తెనాలి పట్టణంలో 2 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి కొత్తపేట రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇటు వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం గంగనంపేటలో ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలతో కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి కూడా భూముల ధరల ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం కూడా భూముల కొనుగోలుకు అమ్మకాలకు సంబంధించి కూడా జనం వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెద్ద ఎత్తున జనమందరూ కూడా ఉదయాన్నే తరలి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే గంగనమ్మపేట ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ తాకిడి అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులకు కూడా రిజిస్ట్రేషన్ అనేవి కూడా అనూహ్యంగా పెరిగినట్లుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ప్రజలందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల ధరలు రేపటి నుంచి పెరుగుతాయని చెప్పి కూడా చెబుతూ ఉన్న నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కొత్తపేటలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇటు గంగనమ్మపేటలో ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం అనేది కూడా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. తమ వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సాధారణ రోజుల కంటే కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గంగనమ్మపేటలో ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, బజీద్ గారు. రిజిస్ట్రేషన్లు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా సమయం కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా సజావుగా పూర్తి చేసే విధంగా కూడా చేపడతా ఉన్నారు. సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాధారణ రోజుల కంటే కూడా ఈ కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తాం. అవును సార్, ఈ 2 డేస్ నుంచే కొద్దిగా రిజిస్ట్రేషన్లు పెరిగినాయి. సాధారణంగా రోజు 8 నుంచి 10 దాకా జరుగుతాయి. నిన్న ఒక 36 డాక్యుమెంట్స్ అయినాయి. ఇప్పటికీ ఒక 10 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా ఉన్నాయి సార్, ఒక 10 డాక్యుమెంట్లు దాకా ఉన్నాయి. అంటే ప్రధానంగా కొద్ది రోజులుగా కూడా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సర్వర్ డౌన్ అనే సమస్య కూడా వస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. మామూలుగా అయితే ఎక్కువగా సర్వర్ డౌన్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ తరపు నుంచి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? మా తరపు నుంచి ఎప్పటికప్పుడు పై అధికారులకు మేము తెలియపరుస్తున్నామండి. ఇట్లా సర్వర్ డౌన్ అయిందని చెప్పి, ఇట్లా స్లోగా వస్తుందని చెప్పి, కొద్దిగా టైం అంటే నెట్ ప్రాబ్లం అని చెప్పి స్టేట్ వైడ్గా రేట్లు పెరుగుతుండటం వల్ల నెట్ ప్రాబ్లం కొద్దిగా వస్తుంది, నెట్ స్లోగా ఉంది సార్. అది మేము పై అధికారులకు మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. భూముల విలువ ఆధారంగా ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతవరకు సమయం ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయడానికి? డాక్యుమెంట్స్ ఇవాటి వరకు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో సాయంత్రం 5 అన్ని డాక్యుమెంట్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసేస్తాం. లేట్ అయినా సరే మేము రిజిస్ట్రేషన్ చేసే వెళ్ళిపోతాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఖచ్చితంగా రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతాయని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా జనం భారీగా తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సర్వర్ డౌన్ అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా సబ్ రిజిస్ట్రార్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారో వారందరికీ కూడా ఎంత ఆలస్యమైనా కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేసి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాల్లో ఉన్నటువంటి 2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, కొత్తపేట కార్యాలయంతో పాటు ఇటు గంగనమ్మపేట కార్యాలయంలో ఉదయం నుంచి కూడా భూముల రిజిస్ట్రేషన్ కోసం కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనబడతా ఉంది. రేపటి నుంచి ధరలు పెరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా ఆ ధరల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ భూముల ధరల ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ రేట్లు ఛార్జెస్ పెరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా ఆ అమౌంట్ కలిసి వస్తుందని చెప్పి కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకి ఈరోజు నిన్న కూడా భారీ ఎత్తున తరలి వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.